చినుకు చినుకు వాన వచ్చింది పోయింది. మా తండ్రి మొత్తం ఏడుస్తున్నారు. రెండైతే ఒక కుప్పలు వేసినాము, రెండైతే మిక్స్ చేయాలి. వర్షమ్మ చినుకమ్మ రామ్మా. మా ఊరు నిజంగా వెహికల్తో ఎదురు చూస్తున్నారు ఒక కడుపు నిండా వర్షం పడాలని. మందు వేయడానికి ఒక ఈ బకెట్ అయితే తీసుకెళ్తుండే మా తాత అయితే ఒక ఉపాయం అయితే చెప్తుండు. సో ఏమో ప్లాన్ అయితే చేస్తుండు, చూద్దాం ఏం చేస్తాడు. బంద్ ఎవరినిరా తెలుగు కానీ ఇగో ఉపాయం ఆ తెలుగు కానీ తెలుగు ఉపాయం చేస్తున్నా చేతు నొయ్యేది ఏం నొయ్యేది సెల్ ఫోన్ పెట్టుకోవాలా. ఆడిది గాని మొగోడు గాని ఇద్దరు చూసుకుంటా మాట్లాడుకుంటా పోవాలా, ఇట్లా చేసుకుంటా రావాలా. అంతే ఏం నొయ్యేది ఎట్లా ఒకసారి నాకు కట్టి చూపెట్టు, ఒకసారి నాకు కట్టి చూపెట్టు. అన్ని కట్టి చూపెడతా, తాడదే కదా తాడు తెస్తావా? మా బావ తెస్తా నాకు బందోబస్తు ఊరికి వస్తేస్తాం నడుముకు. అయితే ఏం చేస్తున్నావు దీనికి? దీనికి ఖోలీ చేసిన ఖోలీ చేసి ఇదే పోలి మనం బాగా కన్నా మెల్లేను तार मुन्ना दिखा रहा नहीं रहता था केरो मार गए हां मारम मूड नगर गुर्ते नहीं आनो कर दे आनो ఓకే అయితే మంచిగా ఎంఎం వేస్తున్నావురా? ఏ మందురా అంటే యూరియా బిస్ యూరియా ఇంకా వేరే మందు ఒకటి చెప్పుగా మాకు కూడా. సో గాయస్ చాలా రోజుల తర్వాత అయితే నిన్న అయితే వర్షం పడ్డది, అది కూడా కొంచెం పడ్డది. అయితే అందరు చేనుపై బిజీ ఉన్నారు, మందులు అయితే వేస్తున్నారు. సో మేము కూడా అయితే వెళ్తున్నాం. సో పొద్దున అయితే మందు సంచులు అయితే పడేసినాం ట్రాక్టర్లో. ఇగో ఏమ్రా బచ్చా వేస్తున్నావా? వేయాలంటావా? చూద్దాం. స్కూల్ పోలే ఈరోజు. సో గాయస్ మా ఊరు. సో ఇక్కడ నుంచి అయితే 1/2 కిలోమీటర్ అయితే నడవాలి మేమైతే. బిజ్ అయితే కింద వేసేసినాము. ఇప్పుడైతే యూరియా మేము కలుపుకుంటున్నాము. సో ఇది ఒక సంచి, బిజ్ ఒక సంచి, యూరియా ఒక సంచి. ఇప్పుడైతే ఇది యూరియా ఉన్నది. రెండైతే ఒక కుప్పలు వేసినాము, రెండైతే మిక్స్ చేయాలి. ఒక బకెట్ అయితే వేసుకున్నాము. సో ఫస్ట్ టైం ట్రై చేద్దాము. సో దీనివల్ల ఇబ్బంది ఉంటుందా ఏముంటుందా సో చూద్దాం. ఒక బకెట్ అయితే వచ్చింది. సో పోయి వేద్దాం. అంటే గంగు గాయత్రి అది ఇద్దరు వచ్చిండ్రు. సో మా అమ్మ కూడా వచ్చింది ఇప్పుడు. సో పటాపట వేసుడే ఉంటుంది. వాటర్ కోసం అయితే అన్ని వేలు కాదు, డైలీ చూస్తున్నాం వర్షం పడుతుంది. చూడండి అక్కడ కనిపిస్తుందా అగో అట్లా పై నుంచి, అదేమో నిర్మల్లో వాటర్ పడుతుంది, కానీ మా ఊర్లో అయితే వాటరే పడతలేదు. సో ఇట్లా ఉంటుంది, చినుకు వస్తుంది. సో నిన్ననే కొంచెం వర్షం పడ్డది, అయితే మొత్తం గడ్డి మంది వేసినాము. చూడండి నిర్మల్లో వర్షం పడుతుంది, కనిపిస్తుందా మీకు అంత క్లియర్గా? జూమ్ చేస్తా. చూడండి నిర్మల్లో వర్షం పడుతుంది, కానీ మా చేనుకాడ అయితే అసలు వర్షమే పడతలే గాయ్స్. మస్తు రోజులు అయింది. సో అలానే అయితే ఉన్నది. వర్షమ్మ చినుకమ్మ రామ్మా. అగో మా గంగు అప్ప కష్టపడుతున్నది గాయ్స్. ఆల్మోస్ట్ అయితే మందు వేయడం అయితే అయిపోయింది. జస్ట్ ఓ మనిషి ఒక బకెట్ అయితే ఉన్నది, జస్ట్ వేసేస్తే అయిపోతుంది. సో ఇప్పుడైతే చినుకులు అయితే వస్తుంది, హాయిగా అనిపిస్తుంది. కానీ నిర్మల్లో వర్షం పడుతుంది గాయస్. అగో నిర్మల్లో వర్షం పడుతుంది, చూడు ఎంత క్లారిటీగా. ఇక్కడ అట్లా అలా
ఇటు చూడండి, ఇంకా రాణాపూర్ గుట్ట మస్తు వర్షం పడుతుంది. కానీ డైలీ మా ఊర్లోనే వర్షం పడుతుంది. ఎందుకు ఏమంటారు కథ. సో చిన్నకమ్మ రా చిన్నకమ్మ. సో మందు అయితే వేయడం అయితే ఆల్మోస్ట్ 95% అయిపోయింది. జస్ట్ మంచి ఒక బకెట్ అయితే ఉన్నది జస్ట్ అంతే. సో చిన్నకలు కూడా వస్తుంది. సో కానీ మేఘాలు మొత్తం అట్టే వెళ్ళిపోతుంది గాలికి. అవి వచ్చి కనిపిస్తా. సో మొత్తం మేఘాలు మొత్తం వెళ్ళిపోతున్నాయి, అటే వెళ్ళిపోతున్నాయి. మా ఊరు చూడు మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. మా ఊరు పైన చూడండి మొత్తం మేఘాలు వెళ్ళిపోతున్నాయి. సో ఇప్పుడు సగం సంచి అయితే ఉన్నది. సో మంచి ఒక బకెట్ అయితే వస్తుంది. సో వేద్దాము. మా ఊరు నిజంగా వెహికల్తో ఎదురు చూస్తున్నారు ఒక కడుపు నిండా వర్షం పడాలని. సో మా గాయత్రి పప్పు ఉన్నది. మందు ఏమంటే కుక్కుంటా గాయత్రి పప్ప చూడండి. మా ఊర్లో లేదు, మొత్తం క్లియర్ ఉంది బ్యాక్గ్రౌండ్లో. సో నిర్మల్ సైడ్ ఆల్రెడీ పడుతుంది వర్షం. ఈ మేఘాలు మొత్తం అటు వెళ్ళిపోతున్నాయి. చాలా అంటే చాలా విచిత్రం చూడండి. వర్షం పడుతుంది రాణాపూర్ సైడ్ ఏమో, ఇటు నిర్మల్లో వర్షం పడుతుంది. సో మా మేఘాలు మాత్రం మా ఊరిని దాటేస్తున్నాయి. పోతుంది పో చిన్నగా మా పంట పడతలేదు. గాయత్రి మన వాటర్ కోసం ఎంత ఎదురు చూస్తున్నాం. మా బావ మందు వేస్తుండే. సో పోయి తొందర. సో లాస్ట్ బకెట్ వేస్తే అయిపోతుంది. సో వర్షం మా గంగుపా మాట్లాడతాట. సో వర్షం గురించి అట్లా కారణం చెప్పండి. ఎందుకు పడతలేదు చెప్పు గంగమ్మ. చూడండి ఎంత క్లియర్ అయిపోయింది మా ఊరి పైన. అది మొత్తం మేఘాలు దాటిపోతున్నాయి. మొత్తం ఆల్రెడీ ఆ గుట్ట పైన మన ఘాట్ పైన వర్షం పడుతుంది. స్కూల్ సైడ్ పడుతుందా గంగమ్మ? తొందరగా వేయండి. మామో ఎంత మేఘాలు, సూపర్. వరదమ్మ రావమ్మ వర్షమ్మ అంటే వెళ్ళిపోతుంది. అగో మా మేఘాలు మొత్తం మా ఊరు దాటేసాయి. అగో మా ఊరు సైడ్ మొత్తం ఎండ కొడుతుంది. మేఘం ఎట్టి వెళ్ళిపోతుంది ఏమో. అగో ఆటో రాణాపూర్ సైడ్ ఆల్రెడీ వర్షం పడుతుంది. మా వాళ్ళు ఏమో పండగలు చేస్తున్నారు. మా సైడ్ ఏమో మొత్తం క్లియర్ ఉంది. తను బతుకోలే కరేసా పానీ పడే గంగు. చినుకు వాన వచ్చింది పోయింది. మా తండ్రి మొత్తం ఏడుస్తున్నారు. చెప్పంగు మన తండకి వర్షం ఎందుకు పడుతుంది చెప్పు. బతుకోలా చేస్తలేరు అందుకు పడతలేదు. మీకు కూడా తెలుగు రాదా? మీకు బాబాయ్ రాకపోయి అని. సో గాయస్ మనకైతే గంగు బీడే దిమాగ్ బెక్కేడే అయితే హెల్ప్ చేయడానికి అయితే వచ్చింది. సో చెప్పు గంగు బాయ్. అయితే మందు వేయడం అయితే అయిపోయింది. సో వర్షం వచ్చింది పోయింది, అటెటో వెళ్ళిపోయింది. సో మా తండలో అయితే మా చుట్టుపక్కల ఊరు మొత్తం గంగు ఆరామ్సే అగు మా చుట్టుపక్కల అన్ని ఊర్లో వర్షం పడుతుంది. కానీ మా ఊర్లో మాత్రం అసలు మా గుట్ట వస్తుందా ఆ గుట్ట పైన పడుతుంది కానీ మా ఊర్లో పడతలేదు. సో పత్తి పంటలు ఒక్క నిమిషం లేకుండా. సో పత్తికి అయితే ఇప్పుడు వర్షం అనేది చాలా అవసరం. సో అయినా అయితే మస్తు రోజులు అయితే వర్షం పడతలేదు. సో మా చుట్టుపక్కల డైలీ పడుతుంది కానీ మా ఊర్లో అయితే పడతలేదు. సో నిన్నమైతే కొంచెం పడ్డది. మందు వేయడానికి అయితే వచ్చేసినాము. సో మన గంగు గాయత్రి ఇద్దరు అయితే మనకు హెల్ప్ చేయడానికి అయితే వచ్చిండ్రు. సో ఇప్పుడు మందు అయితే అయిపోయింది.